Hi, hello, welcome to my channel Moonshine Stories. It's Chandana and I'm back with week 3 update. వీక్ 3 అనేది చాలా స్పెషల్ ఎందుకంటే నా 21 డే ఛాలెంజ్ ఎండ్ అయిపోయింది. సో నేను నేర్చుకున్న లెర్నింగ్స్, నేను చేసిన మిస్టేక్స్ అండ్ నేను నా నెక్స్ట్ 21 డే ఛాలెంజ్లో చేయబోతున్న మోడిఫికేషన్స్ అండ్ ఈ 21 డే ఛాలెంజ్ వల్ల నాకు వచ్చిన రిజల్ట్స్ అన్నీ నేను ఈ వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎట్ ద సేమ్ టైం నేను పోస్ట్ చేసిన 21 డే ఛాలెంజ్ ఎలా డిజైన్ చేసుకోవాలనే వీడియోని ఇంకా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీక్ ఎందుకు స్పెషల్ అని చెప్పడానికి ఇంకో రీజన్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ వల్ల నాకు చాలా మంచి రెస్ట్ తీసుకునే ఛాన్స్ దొరికింది. ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఒక ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ వర్కౌట్, మంచిగా ఫుడ్ కుక్ చేసుకొని తినడం, ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ని కలవడం, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. సో నేను అవన్నీ ట్రై చేశాను షూట్ చేయడానికి. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఏ వీడియో వాట్ ఐ డిడ్ డ్యూరింగ్ దిస్ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ అనేది. సో స్టే ట్యూన్డ్. ఇప్పుడు హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్లో హైలైట్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి నా వర్కౌట్. మంచి టైం దొరకడం వల్ల వీక్లో 5 days నేను వర్కౌట్ చేశాను. 4 days జిమ్కి వెళ్ళాను అండ్ 1 day పిలాటీస్కి వెళ్ళాను. థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ కదా, ఎవరు ఉండరు జిమ్లో, మంచి వర్కౌట్ చేయొచ్చు అనుకున్నాను. బట్ చూస్తే అందరు అలాగే అనుకొని జిమ్కి వచ్చినట్టున్నారు. మంచి క్రౌడ్ ఉంది. బట్ డోంట్ వరీ, నేను మంచిగా నా వర్కౌట్ స్ప్లిట్ వీడియోస్ తీశాను. ఐ థింక్ 1 day టూ మచ్ క్రౌడ్ ఉండే అండ్ ఆ రోజు నేను తీయలేకపోయాను. బట్ అదర్ డేస్ ఐ వాజ్ ఏబుల్ టు రికార్డ్. ఇన్ కేస్ మీకు నా వర్కౌట్ స్ప్లిట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తాను దాని మీద, నేను ఎలా అయితే నా వర్కౌట్ స్ప్లిట్ త్రూ అవుట్ ద వీక్ ప్లాన్ చేసుకుంటా అనేది. సెకండ్ హైలైట్ వచ్చేసి, మీకు తెలుసు నేను ఆల్మోస్ట్ టూ వీక్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను ఈ బ్రెత్ వర్క్, మెడిటేషన్ ఇవన్నీ చేయలేక. ఫైనల్లీ ఐ ఫౌండ్ ఎ యూట్యూబ్ వీడియో ఎక్కడైతే నేను వీడియో స్పాన్ చాలా చిన్నగా ఉంది అండ్ అది నాకు ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా ఈజీగా అనిపించింది. సో నేను ఈ వీక్లో 6 days బ్రెత్ వర్క్ చేశాను అండ్ ఐ థింక్ ఐ క్యాన్ పర్స్యూ ఇట్ ఎవ్రీ డే. ఎందుకంటే అది ఈజీగా ఉంది. ఎప్పుడైనా మన యాక్షన్స్ ఆర్ హ్యాబిట్స్ అనేవి ఈజీగా ఉంటే మనం ఫస్ట్ అవి త్వరగా హ్యాబిచువేట్ చేసుకోగలుగుతాం. సో ఫైనలీ ఐ ఫౌండ్ సంథింగ్ దట్ సూట్స్ మీ. లో లైట్స్ వచ్చేసి ఈ వీక్కి లో లైట్స్ కానీ, ఛాలెంజెస్ కానీ, మిస్టేక్స్ కానీ ఒకటే ఉంటుంది. అదేంటంటే బ్రేక్ టైం కాబట్టి లాట్ ఆఫ్ ఫుడ్ ఉండే అండ్ యా, ఐ హ్యాడ్ కేక్. సో 2 mealsలో నేను బేక్ చేసిన కేక్ తిన్నాను. ఐ కన్సిడర్ ఇట్ యాజ్ చీట్ మీల్స్. అండ్ 1 day నేను టీమ్తో లంచ్కి వెళ్ళాను ఆఫీస్లో. సో రామన్ స్పాట్కి వెళ్ళాం అండ్ నాకు రామన్ అంటే చాలా ఇష్టం. సో అది కూడా తిన్నాను. సో ఐ వుడ్ సే 4 days ఐ వాజ్ ఏబుల్ టు ఈట్ హెల్దీ. 3 days నేను చీట్ మీల్స్ తీసుకున్నాను. అదొకటే నాకు ఈ వీక్లో లో లైట్. బట్ యునో, వన్స్ ఇన్ అ వీక్ లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి సోషల్ గ్యాదరింగ్స్లో 100% మనం హెల్దీగా తినలేం. సో యా, దిస్ షుడ్ బి బ్యాలెన్స్డ్ సమ్వేర్. ఇప్పుడు నేను ఈ 3 weeks ఛాలెంజ్ చేయడం వల్ల నేను నేర్చుకున్న లెర్నింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, గోల్స్ ఎప్పుడైనా రియలిస్టిక్గా ఉండాలి అండ్ ఓవర్ టార్గెట్స్ ఇచ్చుకోకూడదు అని అర్థమైంది. మీరు చూసినట్టయితే నేను మెడిటేషన్, బ్రెత్ వర్క్ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే అది నాకు హ్యాబిట్ లేదు. సడన్లీ నేను నా కోసం నేను వీక్ అంతా చేయాలని పెట్టుకున్నాను. సో అది కొంచెం ఓవర్ టార్గెట్ అయిపోవడం వల్ల ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు అచీవ్ ఇట్. ఎట్ ద సేమ్ టైం నేను క్లీన్ ఈటింగ్ విషయంలో కూడా వీక్ అంతా చీట్ మీల్ తినొద్దని పెట్టుకున్నాను కదా. దానివల్ల నాకు ఏం జరిగిందంటే, ఇలాంటి సోషల్ ఈవెంట్స్ అవి ఇవి అవ్వడం, అందులో ఎంతో కొంత నేను చీట్ మీల్స్ తినడం అవుతుంది. సో అక్కడ కూడా నేను నా టార్గెట్స్ మీట్ అవ్వలేకపోయాను. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, టార్గెట్స్ అండ్ గోల్స్ ఎప్పుడైనా అచీవబుల్ ఉండాలి అండ్ రియలిస్టిక్గా ఉండాలి. అది నా సజెషన్ మీకు. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు నా నెక్స్ట్ 21 day ఛాలెంజ్లో ఎలాంటి చేంజెస్ చేయబోతున్నాను, ఎలాంటి మోడిఫికేషన్స్ చేస్తున్నాను అంటే, నా ప్లాన్లో నేను ముందు సీడ్ సైక్లింగ్ చేశాను. నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. బట్ ఫర్ సమ్ రీజన్స్ అది కంటిన్యూ చేయలేదు నేను. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు పర్స్యూ ఇట్ అగెయిన్. సో అది నేను కొన్ని మంత్స్ ట్రై చేసి ఆ రిజల్ట్స్ ఎలా వచ్చాయి, నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఫైనల్లీ నేను ఆ పిక్చర్స్ తీసుకున్నాను.
సో నెక్స్ట్ 21 డే ఛాలెంజ్ డిసెంబర్ 1 నుంచి 21 వరకు చేస్తాను. ఆ ఛాలెంజ్ అయిపోయాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కంపేర్ చేసుకొని చూడొచ్చు మనం. సో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అనేది అర్థమవుద్ది. అన్ఫార్చునేట్ ఏంటంటే నేను మళ్ళీ ఇంచెస్ మెజర్మెంట్ తీసుకోవడం మర్చిపోయాను. సో వీకెండ్ ట్రై చేస్తాను తీసుకోవడానికి. ఇంకోటి, ఆల్రెడీ బోస్టన్లో స్నో స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అఫీషియల్లీ ఫస్ట్ స్నో డే అనమాట. నేనేం ప్లాన్ చేస్తున్నా అంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీక్లో జిమ్ నాకు క్లోజ్ బై ఉంది, నేను వాకబుల్ వెళ్ళగలను కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీక్ నేను జిమ్ పెట్టుకొని లేటర్ హాఫ్ ఆఫ్ ద వీక్ నేను పిలాటిస్ అనుకుంటున్నాను. ఎందుకంటే పిలాటిస్కి నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి అండ్ ఈ స్నోలో కొంచెం టఫ్ డ్రైవింగ్ అండ్ ఆల్సో కార్ హీట్ చేసుకోవాలి. అదంతా చాలా టైం పడుతుంది. మార్నింగ్ టైంలో ఆఫీస్కి లేట్ అయిపోతుంది. సో ఐఎమ్ థింకింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీక్ నేను జిమ్ చేసుకొని లేటర్ హాఫ్ ఆఫ్ ద వీక్ పిలాటిస్ చేద్దామని. అది నా థర్డ్ మోడిఫికేషన్. లాస్ట్ వచ్చేసి నేను కరెంట్లీ 10K స్టెప్స్ అనేది చేయట్లేదు. బికాజ్ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి నా నీ పెయిన్ వల్ల. అలా అని చెప్పేసి నేను అసలు నా స్టెప్స్ కూడా ట్రాక్ చేయట్లేదు. బట్ ఐఎమ్ థింకింగ్ ఐ విల్ ట్రై టు డూ దాట్. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను చేస్తూ అది మీకు అప్డేట్స్ ఇస్తాను. 10K అయితే నేను చేయట్లేదు బికాజ్ యాజ్ ఐ సెడ్ ఐ హ్యావ్ లిమిటేషన్స్. కాకపోతే నేను ఎన్ని స్టెప్స్ చేస్తున్నాను అనేది నేను ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ అప్డేట్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ గురించి చెప్పాలంటే ఈ 21 డే పీరియడ్లో నేను ఇదంతా చేయడం వల్ల 3 lbs వెయిట్ లాస్ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ లైక్ 1.4 kgs అనమాట. పర్ వీక్ యావరేజ్గా 1/2 kg వెయిట్ తగ్గింది. ఫ్యాట్ పర్సంటేజ్లో చెప్పాలంటే 0.8% ఫ్యాట్ డ్రాప్ అయింది. మజిల్ వచ్చేసి 36.9% మజిల్ మాస్ ఉండేది, ఇప్పుడు 37.5% అయింది. అంటే 0.6% మజిల్ మాస్ పెరిగింది. సో ఓవరాల్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. కాకపోతే నేను ఆల్మోస్ట్ ఈ ఇయర్ జూన్ జూలై నుంచి ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అని. ఒక 1 kg వెయిట్ తగ్గగానే సమ్హౌ లైఫ్ హ్యాపెన్స్ అండ్ అది డిస్కంటిన్యూ అయిపోయేది. బట్ ఈసారి అలా కాదు. నేను ఈ 21 డే ఛాలెంజ్ అనేది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను అండ్ మీకు ఎవ్రీ వీక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దట్ వే మీరు కన్సిస్టెంట్గా ఉండొచ్చు, నేను కన్సిస్టెంట్గా ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్ గోనా గివ్ అప్. ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్ ఛాలెంజ్ అగైన్. నేను ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, నేను ఈ 21 డే ఛాలెంజ్ తర్వాత ఇఫ్ నేను కరెక్ట్గా ఫాలో అయ్యి చీట్ మీల్స్ ఏం తినకపోతే ఒక మంచి చీట్ మీల్ రివార్డ్ ఇచ్చుకుందాం అనుకున్నా నాకు నేను. బట్ అది అవ్వలేదు కాబట్టి నేను చీట్ మీల్ కూడా తీసుకోలేదు ఎండ్ ఆఫ్ ద ఛాలెంజ్. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకు క్రేవింగ్ కూడా ఎక్కువ రాలేదు ఈసారి, అదేంటో తెలీదు. మేబీ నేను వన్స్ ఇన్ అ వైల్ అక్కడిక్కడ చీట్ మీల్స్ తిన్నాను, అంత డిప్రైవ్డ్ లేకపోవడం వల్ల కావచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ 21 డే ఛాలెంజ్ నాకు డిసెంబర్ 21కి అయిపోతుంది. ఇన్ కేస్ అప్పటి వరకు నేను ఏ చీట్ మీల్స్ తినకపోతే నా కోసం నేను ఒక మంచి చీట్ మీల్ రివార్డ్ ఇచ్చుకోవాలని ఉంది ఆఫ్టర్ డిసెంబర్ 21. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్ మీ నో మీరు ఇంకెలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.